కర్ణాటకంలోని తొగలు గొంబై ఆట శైలిలో పంచతంత్ర కథలు. పెద్దలు దీపాలు వెలిగించి ఈ పంచతంత్ర కథ మొదలు పెడుతున్నారు. బ్రాహ్మణుడు, దొంగ, రాక్షసుడు. బాధపడే బ్రాహ్మణుడు. ద్రోణ శర్మ. ఇతడు బహుమతిగా వచ్చిన 2 దూడలను తీసుకుని తిరిగొస్తాడు. ఆ బహుమతిని ఎంతో ముద్దుగా చూసుకుంటూ రాత్రి కమ్ముకునేలోపే తన చిన్ని ఇంటి వైపు పరిగెడుతున్నాడు. ఒక దొంగ ఆ దూడలను చూసి వాటిని దొంగిలించాలనే యోచనతో మెల్లిగా వెంబడిస్తాడు. ఇంటికి చేరిన బ్రాహ్మణుడు దూడలను బాగా కట్టి నిద్రపోవడానికి పడుకుంటాడు. అదే దారిలో ఆకలితో ఉన్న ఒక రాక్షసుడు నిద్రలో ఉన్న బ్రాహ్మణుడిని వెదుకుకుంటూ వస్తున్నాడు. ముందుగా నేను ఈ దూడలను తీసుకుపోతాను. కాదు, ముందుగా నేను ఆ బ్రాహ్మణుడినే తినేస్తాను. నువ్వు ముందుగా దాడి చేస్తే అతను మేల్కొంటాడు. నువ్వు ముందుగా దొంగిలిస్తే దూడలు అరుస్తాయి. ఇద్దరికీ తమకే మొదటి అవకాశమవలసిందే. వాళ్ల తగాదా రాత్రి గాలిలో పెరుగుతూ ఘోరంగా మారింది. ఆ శబ్దానికి బ్రాహ్మణుడు మేల్కొన్నాడు. ఓ రక్షక, నన్ను రక్షించు. బ్రాహ్మణుడి ప్రార్థన వినగానే దొంగ ఏమీ దొంగిలించకుండా పారిపోతాడు. రాక్షసుడు కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోతాడు. అలా బ్రాహ్మణుడు తన ప్రాణాన్ని, దూడలను రెండింటినీ కాపాడుకున్నాడు. శత్రువుల తగాదానే అతనికి రక్షగా మారింది. నీతి: శత్రువులు తమ మధ్య తగులాడినప్పుడు వారు అనుకున్న బలహీన బాధితుడు రక్షించ